ఇక బీఆర్ఎస్ హయాంలో అన్ని మతాల వారికి దుస్తులు పంపిణీ చేశామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పండుగలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోస్టర్లకు ఎమ్మెల్యే కృష్ణారావు దుస్తులు పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పలు చర్చిలకు చెందిన పోస్టర్లు పాల్గొన్నారు. ఇది నిజాది పరులు ఉండేవాడు యేసుప్రభు, అవినీతి పరులను దొంగలను మార్చేవాడు కూడా యేసుప్రభే. కాబట్టి ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు చాలా పెద్ద ఎత్తుగా అందరం జాతరగా ఒక మంచి మతానిగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి యేసుప్రభు అనుకుంటారు. ఇలా రంజాన్ పండుగ వచ్చిన ముస్లిం కానివ్వండి, హిందువుల పండుగలు వచ్చినప్పుడు హిందూ సంబంధాల ప్రకారం కానివ్వండి, క్రైస్తవుల పండుగ వచ్చినప్పుడు కూడా రైతుల సంప్రదాయ ప్రకారం ఈ మూడు పండుగలు ఏకతాటి మీద చేసినటువంటి గొప్ప నాయకుడు నాకు తెలిసిన మటుకు అది కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే మళ్ళా మా హౌసింగ్ బోర్డు ఫాస్టర్స్ అంతా వచ్చి అందరు ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి ఇమీడియట్ గా మళ్ళీ 2 కోట్లు శాంక్షన్ చేసి అన్నిటికీ కమాండ్లు ఉన్నాయి. మా క్రైస్తవుల దానికి కమాండ్ లేదంటే దాన్ని కూడా బ్రహ్మాండమైన కమాండ్ కట్టించాం. అది కూడా సరిపోతుంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 30 ఎకరాల ల్యాండ్ జిల్లా వేదిగా ఒక్కొక్క ముస్లింస్ క్రైస్తవులకు జిల్లాకు ఒక గ్రేవ్యార్డ్ 30 acres కేటాయించిన జీవోలు చేయడం జరిగింది. అది ఇంప్లిమెంట్ కావట్లేదు. అవసరం అయితే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం కొంత కేటాయించమని చెప్తే అడుగుదాం. నేను కూడా అడుగుతాను, ఎందుకంటే అధికారం వాళ్ళ చేత ఉంది కాబట్టి అడుగుదాం. దాని మీద నేను కూడా ప్రయత్నం చేస్తాను.